792 మంది తహసీల్దార్లకు బదిలీలు, 112 మంది డిప్యూటీ కలెక్టర్లు కూడా. ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు బదిలీలు జరిగాయి. జోన్ల వారీగా తహసీల్దార్లు బదిలీలు చేస్తూ ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. జిల్లాల వారీగా కేటాయించిన తహసీల్దార్లకు పోస్టింగ్లు బుధవారంలోగా ఇవ్వాలని కలెక్టర్లు భూపరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే తహసీల్దార్ కేటగిరీలో 792 మంది బదిలీలు అయ్యారు. అత్యధికంగా జోన్ 1లో 269 మంది, జోన్ 2లో 198 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్ల హోదాలో పనిచేసే వాళ్ళు 112 మందికి స్థానచలనం కలిగిందనమాట. సో ఉమ్మడి జిల్లా కేంద్రంగా జాబితా రూపొందించారు. ఇందులో ఉన్న కొందరికి కొత్త జిల్లాలను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కొన్ని పోస్టింగ్లు పైరవీలు కూడా జరిగాయని కూడా సహచర తహసీల్దార్లు ఆరోపించారు. దీంతో రవాణా సౌకర్యం బాగా ఉన్న పొరుగు జిల్లాల్లో పోస్టింగ్లు లభించాయి. ఎటువంటి ప్రయత్నాలు చేయని వారు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వీరిలోనూ కూడా పలువురు అనుకున్న ప్రదేశాల్లో పోస్టింగ్లు పొందేందుకు పైరవీలు చేశారు. కలెక్టరేట్స్, ఇతర చోట్ల పనిచేసే తహసీల్దార్లకు కూడా కొన్ని కీలక మార్గాలను అయితే అంటే మార్గదర్శకాలను అనుసరించి బదిలీలు అయితే జరిగినాయి. సో ఈ విధంగా ఏపీలో కీలక బదిలీలు అయితే జరిగినాయి అనమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని